నమస్తే అన్న. నమస్తే అండి. పేరన్నా? అశోక్ కుమార్. అశోక్ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకి గత సంవత్సరంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం. ఏది బాగుంది సార్? కేసీఆర్ గారి పరిపాలనలో దళితుడు ముఖ్యమంత్రి అనడు. పటేల్ పట్వారీ వ్యవస్థని తీసేసి దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. వాళ్ళ కుటుంబం బాగుపడ్డది అనమాట. దొరల పరిపాలన మళ్ళీ కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. అలాగనే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ సపోర్టుతోని గెలిచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అధికారంగా రేవంత్ రెడ్డి గారు అయితే, మన ఖమ్మంలో ప్రాతినిధ్యం వహించే 3 మంత్రులు 2 మంత్రులు నేనే మంత్రిని, నేనే ముఖ్యమంత్రిని, నేనే అని ఆర్భాటం. ఏమండి, ఎప్పుడు చెప్పారండి మహిళలకు 2500, పేద మహిళలకు 2500 అని? అది ఇస్తున్నారండి? గ్యాస్ ఎంతమందికి పడుతుందండి? 500కి అంటున్నారు. ఎంతమందికి ఇస్తున్నారండి? బడుగు బలహీన వర్గాలకి తెలంగాణ మనం తీసుకొచ్చుకున్నామండి. కానీ ఎవరు పరిపాలిస్తున్నారండి? దొరలు పరిపాలిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు దొరై నియంత్రణలాగా వాళ్ళ కుటుంబమే బాగుపడ్డదండి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక సామాజిక వర్గాన్నే దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగిస్తాడు. ఏ పని చేయాలన్నా ఢిల్లీ దగ్గరికి పోవాలా. ఆ ఢిల్లీ గద్దెల వద్దు, మన తెలంగాణనే ముద్దు అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు 1983లోనే పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో ఢిల్లీ పెద్దలొద్దు, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని, మన తెలుగు ప్రజల్ని మనమే సుభిక్షంగా ఉంచుకోవాలి. పటేల్ పట్వారీ వ్యవస్థలు వద్దు, ఆడపిల్లకి సమాన హక్కు కల్పించాలి, కిలో 2 రూపాయలకి బియ్యం ఇవ్వాలి అని చెప్పి అన్నగారు ప్రవేశపెట్టిన పథకాలని వీళ్ళు తుంగలో తొక్కి ఢిల్లీకి బానిసల్లాగా, ఢిల్లీ నవాబులకి బానిసల్లాగా పరిపాలనిస్తున్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది ఎవరు, సామాన్యులకు అధికారం కట్టబెట్టింది ఎవరు అని ఆలోచించి మళ్ళీ తెలుగుదేశాన్ని పూర్వ వైభవం తేవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ వస్తేనే బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాజిక వర్గాలకు అందుబాటులో ఉంటుంది. మన గౌరవనీయులు మందాకృష్ణ మాదిగ గారు అన్నారు, ఇవాళ ఎస్సీ వర్గీకరణ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారే దానికి మూల పురుషుడు అన్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. బడుగు బలహీన వర్గాలకి బీసీలోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మనం ఆదరిద్దాం. మళ్ళీ 2028లో అధికారాన్ని రప్పిద్దాం. ఆలోచించండి ప్రజలారా. ఓకే అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లోటు బడ్జెటే ఉంది, తెలంగాణలో కూడా లోటు బడ్జెటే ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో సంక్షేమ పథకాలు ఇస్తున్నట్టు తెలంగాణలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇక్కడ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ప్రజలకు ఇవ్వాలి. కానీ మరి ఢిల్లీకి బాక్సులు పోవాలంటే పోలేవు కదా. ఢిల్లీకి బాక్సులు పోతే వీళ్ళ పదవులు కాపాడుకోవటం అయింది. అక్కడ అట్లా కాదు, ఏ బాక్సులు పోదు. బాస్ అక్కడ ప్రజలు వాళ్ళే, పరిపాలించేది వాళ్ళే. ఇక్కడ అట్లా కాదు, పరిపాలించేది వీళ్ళు, ఆజ్ఞేసేది ఢిల్లీ వాళ్ళు. అందుకని సంక్షేమ పథకాల డబ్బులు ఢిల్లీకి బాక్స్ రూపంలో పోతుంటుంది. కాబట్టి ఇక్కడ ఏమి చేయలేరు. ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రజలే బాసులు, సమాజమే దేవాలయం అన్నది వర్తిస్తుంది. ఇక్కడ వర్తించదు. ఏం వర్తించేది? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలి. పూర్వ వైభవం తెచ్చి తెలుగుదేశం పార్టీ అధికారం కట్టబెడితే మనమే బాసులం, మనమే రాజులం. ఓకే సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలు పక్కన పెడితే ఇప్పుడు రైతులను కూడా ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు ఈ ప్రభుత్వం? 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ కూడా ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలేదు అనేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. అండ్ ఇంకా రైతు భరోసా కింద మార్చి కూడా అది కూడా ఎవరికి పెంచకుండా ఉన్నట్టే ఇస్తున్నారు అంటున్నారు. రైతాంగాన్ని ఏం చూస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? రైతు బంధు అన్నారండి. రైతు బంధు ప్రకటించారు, కానీ రైతు బంధు కాదండి, కాంగ్రెస్ బంధు అయింది. అది కాంగ్రెస్ పార్టీ బంధు అయింది. వాళ్ళ మంత్రులకి మీకు తెలుసో తెలియదో 3వ కన్ను ఉంది. ఆ 3వ కన్నే మీడియా పసిగట్టి KPHBలో ఒక మంత్రి గారు భూ ఆక్రమణల గురించి పెడితే అది తొంగలో దొక్కారు. రైతు బంధు ఉందండి, రైతులకు లేదు. కాంగ్రెస్ బంధు ఉంది. తర్వాత రుణమాఫీ అన్నారు, 2 లక్షలు ఉంటాయని మన మంత్రి గారు కూడా 2 లక్షలు ఉంటే చేయమన్నారు. ఆ రోజు మరి ప్రకటించారా? ఇన్ని లక్షల వరకే పరిమితి అని చెప్పారా? అందరికీ రుణమాఫీ అన్నారు. మరి ఎందుకు రుణమాఫీ చేయట్లేదు? అది గట్టిగా అడిగే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ అడుగుతుంది
జరుగుతుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వీరు ఏం చెప్పారు, రైతు బంధు అన్నారు. రైతు బంధు వేసారా? వేయలేదు. కాంగ్రెస్ బంధు అయింది అది. ఓకే, అక్కడ పెన్షన్ ఆసరా పెన్షన్లు ఉన్నాయి సార్. ఆసరా పెన్షన్లు అక్కడ 4,000 పెంచారు, 2,000 పెంచి 4,000 చేస్తారు. ఇక్కడ పెంచుతా అని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు పెంచట్లేదు అంటారు? ఇక్కడ పెంచుతా అని రేవంత్ రెడ్డి గారు ఘోరమైన విప్లవం చెందారండి. ఇక్కడ నిధులు లేవు. నిధులు ఉన్న నిధులు దారి మళ్ళిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న వికలాంగులకి 6,000, వృద్ధులకి 4,000 రూపాయలని ప్రకటించిన ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఘోరమైన విప్లవం చెందారు. ఎందుకంటే సోనియా గాంధీ గారి ఆజ్ఞ లేనిది, ఆమె మన దేశస్తురాలు కాదు, విదేశీ వనిత, ఇటలీ ఆమె, మన దేశ సరిహద్దులు, మన దేశ ఎల్లలు ఆమె గారికి ఏమీ తెలియదు. అయినా కానీ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. ఏమి ఇచ్చింది? బడుగు బలహీన వర్గాలు ఇంకంతే ఉన్నారు. అన్నమో రామచంద్ర అని 6 నెలలు కష్టపడుతున్నారు. ఏమైంది? అప్పుడు దొరబాబు బాగుపడ్డాడు, ఇప్పుడు ఒక సామాజిక వర్గం బాగుపడుతుంది. ఏమన్నా ఉపయోగం ఉందా? కాబట్టి ప్రజలందరూ తమ 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 మనసులోని తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తేవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే.